ఆ అమ్మాయి బాధలు చెప్పుకోలేక నరక వేదన వరకట్నం ఏదింపు వల్ల ఈ అమ్మాయి వీళ్ళు ఏం చేశారంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇలాంటి వరకట్నం కింద హింసించింది గ్రామం అంతా చర్య తీసుకొని ఆ కుటుంబాన్ని ఊరి నుంచి వాళ్ళు పుట్టిన కొడుక్కి కూతురికే చెందినట్టుగా మొత్తం ఆస్తి పరం మా తప్పు ఏదైనా ఉంటే మాకు క్షమించి అలాంటి నిర్ణయం ఏ నెల్లూరు జిల్లా విడలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెంలో 2 రోజుల క్రితం సుగుణ అనే మహిళ వరకట్నపు వేధింపులతో బలోన్మరణానికి పాల్పడిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయంపై పెద్దపాలెం కాపులు గ్రామస్తులు కలిసి ఓ నిర్ణయానికి వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సుగుణ భర్త మామూలు బెట్టింగులకు బానిసలై 4 నెలల నుంచి కట్నం తెమ్మని వేధింపులు చేశారని, ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోలేక కళ్యాపు మందు తాగి ఆత్మహత్య చేసుకుందని, ఈ విధంగా జరగటం మా గ్రామానికి ఎంతో చెడ్డ పేరు వచ్చిందని, ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామ కాపులు గ్రామ పెద్దలు కలిసి హింసకు గురి చేసిన కుటుంబాన్ని వారి గ్రామం నుంచి వెలివేస్తున్నామని, అదేవిధంగా వారి ఆస్తులను మృతురాలు సుగుణ 2 బిడ్డలకు చెందే విధంగా అగ్రిమెంట్ చేయించి ఆ ఆస్తిని పిల్లలకు దక్కేలా నిర్ణయాలు తీసుకున్నామని గ్రామ కాపులు పెద్దలు తెలిపారు. ఈ సమావేశంలో పెద్ద కాపు కొండూరు చిరంజీవి, అక్కయ్య గారి నరసింహం, శ్రీహరికోట నాగభూషణం, గ్రామ పెద్దలు ముత్యాల పోలయ్య, అడంగారి ఏడుకొండలు, ముక్కంటి కనకయ్య, మేకల పోలయ్య గ్రామస్తులు పాల్గొన్నారు. మాది ఊటుకూరు పెద్దపాలెం. మా గ్రామంలో చిన్న సంఘటన జరిగింది. బుచ్చింగారి నాగూరయ్య, రెండో నాగూరయ్య, వాళ్ళ భార్య నరసమ్మ, భర్త హరికృష్ణ, వీళ్ళ ముగ్గురు వరకట్నం ఏదింపుల వల్ల అమ్మాయిని ఒక 4 నెలల నుంచి వేధిస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి బాధలు చెప్పుకోలేక నరక వేదన పడింది. దానివల్ల ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక గ్రామస్తులకు చెప్పింది, కొంతమందికి చెప్పింది, వాళ్ళ బంధువులు కూడా దాన్ని లెక్క చేయలేదు. వాళ్ళ ఇంట్లో ఎవరి మాటలు విన్నందువల్ల వాళ్ళు ఏం చేయాలో ఆ అమ్మాయికి అర్థం కాక ఇంట్లోనే ఉండింది. ఈ వరకట్నం ఏదింపు వల్ల ఈ అమ్మాయి వీళ్ళు ఏం చేశారంటే ఈ క్రికెట్ బెట్టింగ్లు, వాళ్ళ నాయన కానీ, వాళ్ళ మామ కానీ, వాళ్ళ భర్త కానీ, ఈ క్రికెట్ బెట్టింగ్, ఈ 6 బాటర్కి బెట్టింగ్లు కానీ, దీనివల్ల వాళ్ళు నష్టం ఒక 10-20 లక్షల దాకా బాకీలు అయిపోయారు. ఈ బెట్టింగ్లు ఆడి బాకీలు అయిపోయి ఈ ఒక 2 ఎకరాల పొలం ఉంటే ఆ పొలం అమ్మేసుకున్నారు వాళ్ళు. పొలం అమ్ముకున్నందువల్ల ఈ అమ్మాయి కట్నం డబ్బులు కూడా తెచ్చి బెట్టింగ్లు ఆడేద్దామని వాళ్ళు ఆ అమ్మాయిని ఏదించినందువల్ల ఆ అమ్మాయి కట్నం డబ్బు అయితే నేను తీసుకురాలేను, మొగుడిని మనం సపరేట్గా వెళ్ళిపోతే నేను ఆ డబ్బులు అనేది మా అమ్మ నాయనకి చెప్పి నేను తీసుకొస్తాను, నేను మీ దగ్గర ఉంటే నేను తీసుకురానని చెప్పినందువల్ల వాళ్ళ అత్త, మామ, భర్త ముగ్గురు కలిసి ఈ అమ్మాయిని చిత్రవద చేసి ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేలాగా చేశారు. దానివల్ల ఆ అమ్మాయి చనిపోయింది. మొన్న బుధవారం 9వ తేదీ ఆ అమ్మాయి చనిపోయింది. ఈ కలేపి రంగు అనే మందు తాగి ఆ అమ్మాయి అయితే చనిపోయింది. దీనికి మా గ్రామానికి చెడ్డ పేరు వచ్చింది. ఈ గ్రామంలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. మా గ్రామానికి చెడ్డ పేరు వచ్చింది. దీనివల్ల మేమంతా గ్రామం అంతా ఒక కమిటీ వేసి మేము గ్రామం అంతా కూర్చుని, చిన్న పిల్లకాయలు కాడి నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ కూర్చొని ఒక కమిటీ వేసి ఒక నిర్ణయం తీసుకుని ఆ పిల్లకాయలు 2 పిల్లకాయలు, అతనికి ఆ అమ్మాయి చనిపోయిన అమ్మాయికి మా అబ్బాయికి 2 పిల్లకాయలు, కూతురు కొడుకు. వీళ్ళిద్దరికీ అమ్మ చనిపోయింది కాబట్టి పిల్లకాయల పేర్ల మీద మేము రాసాము. దానికి మేము అగ్రిమెంట్ కూడా చేసుకున్నాము. ఈ ఉండే వాళ్ళకి ఏ సెంటు లేకుండా వాళ్ళు కట్టుబట్టలతో వాళ్ళని కేసు పాలు చేసాము. వాళ్ళని ఊర్లోకి కూడా రాకుండా వెళ్ళేసాము. జరిగిన మ్యాటర్ ఇది. మా గ్రామస్తులు మొత్తం దీనికి చాలా బాధపడ్డారు. ఒక అమ్మాయి చనిపోయింది అని చాలా గ్రామస్తులు మన బిడ్డ అని అందరూ చాలా తపనతో ఆరాటపడ్డారు. దీని గురించి మీరు కూడా మీడియా వాళ్ళు మా గ్రామస్తుల తప్పు, ఈ పాప చనిపోయింది కాబట్టి మా గ్రామస్తులు ఎంత బాధపడ్డారు కాబట్టి మీకు కూడా చెప్పుకుందాం అనేసి మేము మీ మీడియా వాళ్ళని పిలిపించాము.
ఎలాంటి ఘోరం జరగడం ఇదే మొట్టమొదటి అనుకుంటాను నేనైతే. మా పెద్ద బాలం చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇలాంటి వరకట్నం కింద హింసించింది మత్స్యకారులు ఏడ కనిపినా నాకైతే. మొట్టమొదటిగా పెద్ద బాలం కనిపించింది. ఎందుకంటే మేము కూడా దాని తగ్గట్టు ఆ కుటుంబాన్ని బాగా ఖండించి వాళ్ళని మా గ్రామం అంతా చర్య తీసుకొని ఆ కుటుంబాన్ని ఊరి నుంచి బయటికి పంపించాలని కూడా మేము తీర్మానం చేసుకున్నాము. అంటే పెద్దగా చెప్పినట్టు ఈ విధంగా జరిగింది, ముందే జరిగింది, వాస్తవం జరిగింది, ఇదైతే జరిగింది. ఈ విధంగా పబ్లిక్ అవ్వడం వల్ల మా పెద్ద పాలానికి చుట్టుపక్కల మా తీర ప్రాంతం వాళ్ళందరూ మాకు చాలా ఇదేంది ఈ ఊరు ఈ విధంగా చేస్తున్నారు అని అందరూ ఫోన్లు చేసి మమ్మల్ని బాగా బాధ పెట్టిస్తున్నారు. ఎందుకంటే మేము ఇక్కడున్న అమ్మాయిల్ని పక్కన ఊరికి ఇచ్చుకోవాలా, పక్కన ఉన్న అమ్మాయి ఊరిని మా ఊరికి ఇచ్చుకోవాలి. కాబట్టి ఇలాంటి మా సమస్యలు చాలా 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 వస్తుంది. కాబట్టి ఇదన్నీ మాకు చాలా బ్యాడ్ నేమ్ వచ్చేసింది మా పెద్ద పాలానికి. ఇదన్నీ మేము కూడా ఆ కుటుంబానికి మంచి చేయాలని, ఎందుకంటే ఆ పుట్టిన పిల్లక ఒక పాప ఉంది, ఒక బాబు ఉన్నాడు. వీళ్ళిద్దరికి సరిసమాన న్యాయం చేయాలని మేమంతా గ్రామం అంతా ఒక న్యాయం చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి అంతా తీసుకొని మొత్తం పొలం కానీ ఇల్లు కానీ మొత్తం వాళ్ళ నాన్నకి వాళ్ళ తాతకి ఏ సంబంధం లేకుండా అంత ప్రతి ఒక్క ఆస్తి అంతా వాళ్ళు పుట్టిన కొడుక్కి కూతురికే చెందినట్టుగా మొత్తం ఆస్తి పరం మొత్తం వాళ్ళకే చెందినట్టుగా రాసిస్తున్నాము మేము. ఎందుకంటే వాళ్ళ ఊర్లో వచ్చినా కూడా మేము బయటకు పంపించాలని అంతా మాట్లాడి డిసైడ్ చేసుకున్నాం. కాబట్టి మాకు ఎలా బ్యాడ్ నేమ్ వచ్చిందో మేము కూడా ఇలాంటి మంచి శిక్ష వేసి మా గ్రామం కూడా మంచి పేరు తేవాలని, తీర ప్రాంతంలో ఇలాంటి జరగకుండా చూడాలని, ఏ గ్రామం కూడా ఎలాంటి శిక్ష చేయకూడదు, ఎలాంటి హింస చేయకూడదని మా మత్స్యకారులందరికీ కానీ మేము కోరుకుంటున్నాము. మేము కూడా దాని తగ్గట్టు చర్య తీసుకొని వాళ్ళకి సరిసమానం న్యాయం చేస్తామని హామీ ఇచ్చాము. అదే విధంగా ఇప్పుడు కూడా మేము అదే విధంగా పిల్లకాయలకి మంచి న్యాయం చేస్తున్నాము. మా తప్పు ఏదైనా ఉంటే మాకు క్షమించి ఇలాంటి నిర్ణయం ఏ గ్రామం చేయకుండానని, ఆ పిల్లకాయలకి ఎలాంటి ఇబ్బంది జరిగినా సరే మేమే పూచి మేమే హామీ. వాళ్ళకి ఎప్పుడైనా ఇక్కడ వచ్చి ఎప్పుడైనా చేసుకోవచ్చు. వాళ్ళు ఉన్నంత సేపు మేము సేఫ్టీగా మేము కాపాడుకుంటాం పిల్లకాయలకి. ఆ పిల్లకాయలకి ఇదన్నీ ఈ సమస్య అన్ని రేపు వాళ్ళ గ్రామస్తులు రేపు వస్తున్నారు. మేము అదే ఈ ప్రస్తుతానికి అగ్రిమెంట్ మా దగ్గర ఉంది. ఈ అగ్రిమెంట్ అంతా మా దగ్గర ఉంది. వాళ్ళకి సంబంధించి పిల్లకాయలకు సంబంధించిన అగ్రిమెంట్ అంతా రేపు వాళ్ళ గ్రామంలో ఏదో కార్యక్రమం ఉందంట, కార్యక్రమం రేపు వస్తున్నారు. అంతా గ్రామం అంతా కమిటీ వేసుకొని దండోరు వేసుకొని ఆ గ్రామ సంవత్సరంలోనే ఆ గ్రామానికి ఈ పట్టాదారులు కానీ మొత్తం అగ్రిమెంట్ కానీ వాళ్ళకి అప్పగిస్తున్నాము. ఆ పిల్లకాయలకి అప్పగిస్తాం మేము. ఆ పిల్లకాయలు గ్రామ తరపులు ఎవరైతే ముందుంటారో ఆ పిల్లకాయలు చెందినట్టుగా మేము అప్పగిస్తున్నాము. ఏదైనా ఇప్పుడు వాళ్ళు బాకీ కూడా బాకీ ఉన్నది కూడా మేము అది అమ్మి ఆ బాకీ కూడా మేమే కట్టి వాడికి ఏ ఇబ్బంది లేకుండా మేము పూర్తిగా న్యాయం చేస్తామని కోరుకుంటున్నాం. పిల్లకాయలకి ఎలాంటి ఇబ్బంది పెట్టం. మేము ఎంత ఇది చేసామో దాని తగ్గట్టు ఆ పిల్లకాయలకి ఫలితం చేయాలని మా కోరిక. వాస్తవం చెప్పాలంటే ఈ ఘోరం జరిగినందుకు గ్రామం బాధపడుతుంది. గ్రామం అసలుకి ఏ విధంగా అంటే ఇదేంద్ర ఎప్పుడు జరగంది ఈ మత్స్యకారంలో ఇలాంటి జరిగింది. మా గ్రామం ఇలాంటి గ్రామం కాదు, ఇలాంటి మూర్ఖుల వల్ల మా గ్రామానికి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది అని వాళ్ళకి శిక్షించి వాళ్ళకి ఎలా శిక్ష పెడతామో మాకే తెలియట్లా. దయచేసి నేను చెప్పేది కూడా ఏంటంటే ఈ బెట్టింగ్ల వల్ల గ్రామాలు చెడిపోతున్నాయి. మీడియా వాళ్ళు మీరు కూడా దయచేసి ఈ బెట్టింగ్లు, ఈ 6 బాటిల్ అని 4 బాటిల్ అని ఈ బెట్టింగ్లు ఆపేదానికి మీరు కూడా చర్య తీసుకోవాలని మేము ఎంతగానో మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఈ బెట్టింగ్ కూడా మా గ్రామంలో దండోరు వేసుకొని బెట్టింగ్ కూడా ఆపేయాలని మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి బెట్టింగ్ గ్రామంలో ఆడకూడదని మా గ్రామం తరపున మేము దండోరు కూడా వేపిస్తున్నాం. ఈ బెట్టింగ్ వల్ల మా సగం ఈ సంసారం అయిపోతుంది. కాబట్టి ఈ బెట్టింగ్ కూడా మేము ఆపేయాలని గ్రామం కూడా తీర్మానిస్తున్నాము. ఈయన మేము ఆ పిల్లకాయలకి మంచి చేస్తున్నాం కాబట్టి మాకు కూడా మంచి సలహా ఇప్పుడు ఇస్తారని మా కోరిక. ఎందుకంటే మిమ్మల్ని కూడా పిలిపించడం కారణం ఏంటంటే మేము ఇలా ఇబ్బంది పడ్డాం కాబట్టి వాళ్ళకి పిల్లకాయలు కూడా న్యాయం చేస్తున్నామని మా మీడియా ద్వారా తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం.